వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. టీటీడీకి చంద్రగ్రహణం పట్టిందన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. దేశం, రాష్ట్రం, ప్రజలు బాగుండాలని యాగాలు చేసేవారని, వైదిక కార్యక్రమాలకు టీటీడీ తిలోదకాలిచ్చిందని మండిపడ్డారు. తిరుమల కొండపై జలాశయాలు ఎండిపోతున్నాయని, వరుణయాగం చేయాలన్న ఆలోచనే టీటీడీకి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల శ్రేయస్సు కోసం వరుణయాగం నిర్వహించాలన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. 2.5 సంవత్సరాలుగా టీటీడీకి చంద్రగ్రహణం పట్టింది. దేశమంతా కూడా ఇంత దారుణమైన కరువు కాటకాలలో మునిగిపోతూ ఉంటే టీటీడీ వరుణయాగం చెయ్యాలా అన్నటువంటి ఆలోచనే వాళ్లకు రాకుండా పోవటం, బహుశా రాకుండా పోవటం కాదు, ఇలాంటి వేద సంస్కృతిని పెంపొందించేటువంటి కార్యక్రమాలను టీటీడీ నిషేధించినట్టుగా కనపడుతున్నది. ఒక్క కార్యక్రమం అన్నా ఉన్నదండి? ఒక్కటంటే ఒక్క కార్యక్రమాన్ని కూడా వేద సంస్కృతిని పరిరక్షించేటువంటి దాంట్లో ప్రజలకు మేలు చేసేటువంటి ఇలాంటి కార్యక్రమాలను కూడా చేయకపోవటం. వరుణయాగం టీటీడీ చేస్తే పెద్ద ఎత్తున వర్షాలు పడతాయి అన్నటువంటిది ఆచరణలో నిరూపితమైనటువంటి అంశం. చిన్న చిన్న దేవాలయాల పాలక మండళ్లే ఈ కార్యక్రమాన్ని భుజానెత్తుకొని వాళ్ళు చేస్తుంటే మొత్తం ప్రపంచానికంతా కూడా ఆధ్యాత్మిక దిక్సూచిగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఇంతవరకు వరుణయాగం చేయటం లేదు అనంటే ఉద్దేశపూర్వకంగానే చివరకు వీళ్ళు కుచేలునికి కూడా పాఠాలు నేర్పించే స్థితికి వెళ్ళారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.